Happy birthday to you. Happy birthday to you. Thank you, Billy. Happy birthday to dear Moki. ఇప్పటికి సెకండ్ కేక్ కటింగ్ బిల్లి ఈసారి. అండ్ థ్యాంక్ యూ బిల్లా. ఫస్ట్ నీకు. అచ్చా మన ఇద్దరం ఒకరినొకరు హ్యాపీ బర్త్డే. ప్రతిసారి ఒక్కొక్క డిఫరెంట్ కంట్రీలో చేస్తున్నాము, కానీ నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డేకి వేరే కంట్రీలో వెళ్దాం. ఈసారి బికాస్ 2 years నుంచి నా బర్త్డేకి వెళ్తున్నాము. రేపు ఉంది మనది అస్సలైన మజా. ఇట్స్ మై బర్త్డే. నా బర్త్డే రోజు ఇంకొక బకెట్ లిస్ట్ ఐటమ్ టిక్ ఆఫ్ చేయబోతున్నాను గైస్, విచ్ ఇస్ పిక్నిక్ అండర్ ద ఐఫిల్ టవర్. అండ్ చాలా మంది మీలో ఈ డ్రెస్ సెలెక్ట్ చేశారు కాబట్టి నేను డెనిమ్ డ్రెస్కి వెళ్ళిపోయాను. అండ్ ఐ టోల్డ్ యూ దట్ ఐ రాక్ ఇట్ వన్స్ ఐ స్టైల్ ఇట్. హౌస్ ఇట్ లుకింగ్? కామెంట్ చేసి నాకు చెప్పండి. మీ అందరికీ ఏముంది బకెట్ లిస్ట్ ఐటమ్? బకెట్ లిస్ట్ ఇస్ బేసికలీ things that you want to do before you die. So this was one of my things. So meeku bucket list item emem meer rasaru, just comment and let me know. If I like it, I may just add it to my bucket list. ఎక్కడో కేబిఆర్ లో చేసుకున్న బర్త్డే డేస్ నుండి ఏం చెప్పావరా? ఇప్పుడు ఐఫిల్ టవర్ దగ్గర ఉన్నాము. ఐఫిల్ టవర్ కింద చేస్తున్నాం. కేబిఆర్ లో కేక్ కట్ చేస్తూనే వాళ్ళేము. ఒకసారి దుర్గం చెరువు దగ్గర చేస్తాము, ఒకసారి కేబిఆర్. అవి కూడా బ్యూటిఫుల్ ప్లేసెస్, మంచి రోజులే అవి. ఇవి కూడా మంచి రోజులే. అయితే ఈ కేబిఆర్ బర్త్డే నుండి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక మోర్ దెన్ 15 years అయిపోయి ఉంటాయి ఈజీగా బర్త్డేస్ మనం సెలబ్రేట్ చేసుకొని. నువ్వు యాక్చువల్గా అప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు. అండ్ చాలా హంబుల్ అవుతున్నావు. ఎంత గ్రో అవుతున్నావు, ఎంత హంబుల్ అవుతున్నావు. అండ్ చాలా ఇన్స్పైరింగ్ ఉన్నావు. అండ్ ఎంతో మందికి నువ్వు ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అండ్ ఒక మంచి సిస్టర్ లాగా రెడీ అయ్యావు. అండ్ ఐ లవ్ యు మై హ్యాష్‌ట్యాగ్స్ ఫ్యామిలీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాతో ఎప్పుడు అలానే ఉన్నావు. అండ్ నా చెయ్యి ఎప్పుడు ఛాన్సే లేదు. నేను ఒకసారి పట్టుకున్నానంటే అది ఫెవికాల్ కా జోడ్ హే లాగా ఉంటుంది. గైస్, ఇప్పుడే స్కామ్ చేయడానికి మాకు వచ్చారు. ఒక లేడీ వచ్చి యూ స్పీక్ ఇంగ్లీష్ అని అడిగింది. ఇండియా అంటుంది, పేపర్ ఉంది. సో ఇక్కడ ఒక కామన్ స్కామ్ ఇది. ఒక పెటిషన్ ఉంది, అది సైన్ చేయమంటారు. సో ఫస్ట్ వచ్చి యూ స్పీక్ ఇంగ్లీష్ అంటారు. అప్పుడు బిల్లి గారు ఏమన్నారు చూడండి. అంటే భయపడి పారిపోయింది. సో ప్యారిస్ స్కామ్స్ కూడా చాలా ఉంటాయి గైస్, జస్ట్ లైక్ ఇటలీ. ఇలా ఒక పెటిషన్ సైన్ చేసే స్కామ్, తర్వాత ఫ్రెండ్షిప్ బ్రేస్లెట్ అని చెప్పి ఒక బ్రేస్లెట్ వేయించి ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అంటారు. ఇలాంటి స్కామ్స్ ఉంటాయి, దాని గురించి ఇంకా చెప్తాను. బట్ ఇప్పుడైతే ఇలా జరిగింది. బిల్లి గారు మస్తు హ్యాండిల్ చేశారు. వెనకాల ఉన్నారు చూడు వాళ్ళే. రోడ్ క్రాస్ అయ్యి అటు సైడ్ వెళ్ళిపోయారు పేపర్స్ పట్టుకుని. ఇంకా రారు పదా మన దగ్గరికి. మా అకామిడేషన్ ఎక్కడుంది మీరు బిలీవ్ కూడా చేయరు. చూడొచ్చు మీరు స్ట్రీట్ అంతా ఎలా జరుగుతుంది. ఓన్లీ ఫోటో షూట్స్ కదా. యు నో వై? బికాస్
ఎలా సెలెక్ట్ చేశాను? అసలు ఈ సెలెక్షన్ హైలైట్ ఎయిర్బిఎన్బిది. ఫ్లాట్ వచ్చి అక్కడే ఉంటుంది ఆ లెఫ్ట్లో. అక్కడే ఉంది గైస్, కానీ కొద్దిగా లైక్ చిన్నగా ఉంది ఫ్లాట్, చాలా చిన్నగా వచ్చింది. బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ 3-4 days ఐ ఫీల్. చాలా కాంపాక్ట్గా ఉంది. బట్ యూరప్ ఇస్ జనరలీ లైక్ దట్, అంటే చాలా చిన్నగానే ఉంటాయి రూమ్స్. బట్ వెరీ హ్యాపీ దట్ మెయిన్ హ్యాపెనింగ్ స్ట్రీట్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ ఎవరు లేకపోయినప్పుడు మంచి షూట్స్ చేసుకోండి. House number 16, and that is the Eiffel Tower. బాగుంది కదా? అదా లోపలికి వెళ్ళిపోదాం. ఇది కీతో ఓపెన్ చేయాలి. రూమ్ చిన్నగా ఉంది అన్నాను. ఎంత చిన్నగా ఉంది చూస్తారా? ఇదిగో లోపల ఎంటర్ అయిన తర్వాత ఇది మా రూమ్, కానీ అన్నీ ఉన్నాయి. ఒక వార్డ్రోబ్ ఉంది, ఒక టీవీ ఉంది, ఒక డైనింగ్ టేబుల్, సో కాల్డ్ డైనింగ్ టేబుల్ ఉంది. బిల్లింగ్ గారి పక్కనే ఒక షెల్ఫింగ్ యూనిట్ ఉంది. అక్కడ ఒక చిన్న సోఫా ఉంది, ఇక్కడ ఒక చిన్న బెడ్ ఉంది. లోపలికి వస్తే ఇక్కడ ఒక చిన్న కిచెన్ ఉంది, అంతే గైస్. అండ్ అఫ్ కోర్స్ వాష్రూమ్ ఉంది దీంట్లో లోపల. వాష్రూమ్ అయితే చూపించే లాయక్ కూడా లేదు. లిటరల్ గా ఎంత హిప్గా ఉందంటే ఇలాగే స్నానం చేయాలి ఇదే పొజిషన్ లో అన్నట్టు ఉంది. ఇప్పుడు మనకు వెంటిలేషన్ కి ఇది ఒకటే సోర్స్ ఉంది కిచెన్ లో. ఏం చేయబోతున్నాం తెలుసా? ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి బిర్యానీ చేయడం మనకు ఆనవాయితీ కదా. సో ఈ రోజు ప్యారిస్ లో బిర్యానీకి రెడీ అయిపోండి. ఎగ్స్ బాయిల్ చేయాలి కాబట్టి కెటిల్ లో హీటింగ్ కి వాటర్ పెట్టేశాను. అండ్ నా ఎగ్స్ ని అన్బాక్సింగ్ చేద్దాం. ఐ హోప్ దీస్ ఆర్ వైట్ ఎగ్స్ గైస్. బ్రౌన్ ఎగ్స్ నువ్వు చెప్పా కదా వైట్ ఎగ్స్ ఉన్నాయని. బానే ఉంటుందా? బానే ఉంటుంది, స్మెల్ ఏం రాదు కదా. సరే కానీ డక్ ఎగ్స్ అయితే కాదు కదా, చూసుకో. ఏ చీ బిల్లి డక్ ఎగ్స్ కాదు, మురిగి ఫోటో ఉంది ఇక్కడ. నా ఇండియన్ మసాలా కిట్ నేను రెడీ చేశాను. ఇందులో అన్ని ఉన్నాయి గైస్. పసుపు ఉంది, బిర్యానీ మసాలా, ఇంగువ, గరం మసాలా, తర్వాత గరం మసాలా హోల్ ఉంటాయి కదా, ఇలాచి, ఇది లవంగాలు అన్నీ ఉన్నాయి. కరివేపాకు కూడా ఈసారి డ్రై చేసి తెచ్చుకున్నాను. అబ్బా లాస్ట్ ఇయర్ బెలాజియోలో కరివేపాకు ఫ్లేవర్ ఎంత మిస్ అయ్యాను తెలుసా, అందుకే డ్రై చేసి తెచ్చుకున్నాను నేను ఈసారి. అండ్ దెన్ మిర్చి పౌడర్ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడా దొరకట్లేదు అసలు. ఇక్కడ పచ్చిమిరపకాయలే దొరకట్లేదు. సో నేను బజ్జి మిర్చి తీసుకొచ్చాను. బజ్జి మిరపకాయతోనే ఇప్పుడు బిర్యానీ చేయాలి. ఏం ఆప్షన్ లేదు బిల్లి మన దగ్గర. అండ్ బిల్లి గారు కారం పొడి కూడా తెచ్చారు. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ద దావత్ biryani kit. Idigo Daawat biryani kit. This is not sponsored by Daawat biryani in any way, but guys, if you are watching Daawat, please sponsor me for my next video. చూడండి ఇక్కడ మొత్తం నా బ్రేక్ఫాస్ట్ సెటప్ పెట్టేశాను చూడండి. సో ఇక్కడ ఉంది మా ప్రోటీన్ షేక్, తర్వాత ఇది చోలే మమ్మీ ఇచ్చింది, డీహైడ్రేటెడ్ ఆల్రెడీ కుక్డ్ చోలే ఉంది. చూస్తున్నారా ఇందులో కనిపిస్తుందా? కుక్డ్ ఉంటుంది. సో దీన్ని లైట్గా స్మాష్ చేసి ఉల్లిపాయలు టమాటో అదంతా వేసుకొని మంచి కర్రీ చేయవచ్చు. తర్వాత ఇది పప్పు, ఇది మమ్మీనే చేసింది తెలుసా. పౌడర్ చేసి పప్పు మొత్తం పోపేసి చేసింది. డైరెక్ట్గా దీన్ని సూప్ లాగా వాటర్ వేసి బాయిల్ చేయడమే. తర్వాత మా టీ స్టాక్ కూడా అయిపోతుంది. టీ బ్యాగ్స్ ఉన్నాయి. తర్వాత రెడీ టు ఈట్ పోహా ఉంది, ఉప్మా ఉంది. సో యా వీఆర్ సార్టెడ్. బికాస్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా బాగానే ఉంటుంది croissants అండ్ చీజ్ అని బోర్ అయిపోతాం కదా గైస్. మేదా అండ్ చీజ్ ఎంతసేపు తింటాం అవే. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పుదీనా. మెయిన్ రీజన్ మేము ఎయిర్బిఎన్బి ఎందుకు సెలెక్ట్ చేస్తామంటే మా ఓన్ ఫుడ్ ఇక్కడ కుక్ చేయొచ్చు కాబట్టి. జస్ట్ ఒక హాలిడేకి పోయాం వెంటనే ఫుల్ అన్హెల్దీ అయ్యి వచ్చామని కాకుండా ఇండల్జ్ చేసినా కూడా కొంచెం మన ఫుడ్ ఉంటే ఆ మజానే వేరు కదా.
థ్యాంక్ యూ బిల్లు. ఇదిగో ఎగ్స్ పీలింగ్ డిపార్ట్మెంట్ మీది. బ్రౌన్ ఎగ్స్ ఎప్పుడు లేదా? ఏం నాకు బ్రౌన్ ఎగ్ స్మెల్ వస్తుందేమో అని టెన్షన్ అవుతూ ఉంటుంది. బ్రౌన్ ఎగ్ బయట నుండి బ్రౌన్ ఉంటాయిరా, లోపల నుండి వైట్ ఉంటాయి. అబ్బా నాకు తెలియదు అది. అఫ్ కోర్స్ నాకు తెలుసు. మరి నాకు ఎందుకు టెన్షన్? స్మెల్ వస్తుందేమో. నేను ఒకసారి సింగపూర్ కి కజిన్స్ సింగపూర్ వద్దురా, మెమరీస్ ఇప్పటికే. సింగపూర్ లో కజిన్స్ ట్రిప్ తో వెళ్ళినప్పుడు అక్కడ బ్రౌన్ ఎగ్స్ తిన్నాను, అదొకటే చెప్తున్నా. నీకు లైఫ్ లో ఎప్పుడు కానీ ఏదైనా రిఫరెన్స్ పాయింట్ సింగపూర్ లో సింగపూర్ కజిన్స్. మరి నా కజిన్స్ ట్రిప్ తో నీకేంట్రా బాధ? ఇప్పుడు నేను నీ గురించి మనం వేసిన ట్రిప్స్ గురించి మాట్లాడితే ఫుల్ హ్యాపీ అవుతావు. ఎందుకు? నీకు ఆ మెమరీస్ ఉన్నాయి కాబట్టి. మరి నాకు నా మెమరీస్ ఉండవా? మనకున్న మెమరీస్ ఏంటంటే రకరకాల ప్లేసెస్ లో, రకరకాల టైం జోన్ లో, రకరకాల ఏజ్ గ్రూప్ లో జరిగాయి. ఎక్స్క్యూజ్ మీ, ఓన్లీ సింగపూర్, ఓన్లీ సింగపూర్, బాలి, వియత్నాం అన్ని కజిన్స్ ట్రిప్పే నాకు. గీని పిండేస్తున్నాను, ఇంతే మిగిలింది నా దగ్గర. కాదు, మురిగి ఫేస్ ఉంది దాని మీద. అది మురిగి ఫేస్. అంటే మురిగి ఫేస్ వేసి మురిగి పాయింట్ ఆఫ్ వ్యూ లో డక్స్ ఎగ్స్ ప్రమోట్ చేస్తున్నారు. అంటే నావి తిన్నారు, మరి డక్స్ ఎందుకు తిన్నారు అని. కానీ వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు మురిగి ఎగ్సే ఇచ్చారు. నువ్వు చెప్పినా కూడా నేను నాకు స్మెల్ చూపి ఒకసారి. ఏహే మురిగిదే అది. డక్స్ ఎగ్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ అది మురిగిదే. గరం మసాలా, మంచిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. బిర్యానీ కిట్లో ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు తెలుసా, కొంచెం వేస్తే బాగుంటుంది, స్పెషల్ ఎఫెక్ట్. హలో మేడం, బిర్యానీ అయిందా లేదా? అంటే ఫుల్ బర్త్డే మోడ్లో ఉన్నావు. నా బర్త్డే రెడీ అయిపోయింది. బిర్యానీ, యమీ యమీ బిర్యానీ. అండ్ నీకు బోనస్ పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడా? యోగట్ పచ్చడి. యోగట్ పచ్చడి ఎలా వస్తుంది అంటావు? చాలా బాగా వస్తుంది. ఈసారి నువ్వు అన్ని తీసుకొచ్చావు కదా, ఇంకా చూడు ఏ మాత్రం తగ్గదు. మనం అక్కడ హైదరాబాద్లో తిన్న టేస్ట్కి తిన్న టేస్ట్కి. ఆహా, బెలాజియోలో బిర్యానీ కంటే కూడా ఇది ప్యారిస్లో బిర్యానీ బాగుంటుంది. I am proud of myself. హ్యాపీ బర్త్డే మోకి గారు వన్స్ అగైన్. థ్యాంక్స్ విల్లి గారు. పిక్నిక్ అయిపోయింది, ఇప్పుడు లంచ్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా బయటకు వెళ్ళబోతున్నాం. గరం గరం మండ వచ్చింది నా హ్యాండ్కి. ఓ జాగ్రత్త, అసలు నీ బర్త్డే రా. అవునరా, అసలే నా బర్త్డే, జాగ్రత్తగా ఉండాలి. ఓహో ఎలా ఉంది? ఎలా ఉందిరా? ప్యారిస్ చలిలో స్పైసీ స్పైసీ హైదరాబాదీ బిర్యానీ చాలా బాగా వచ్చిందిరా ఈసారి. బాగా గ్రేవీ మసాలా బాగుంది, లాస్ట్ టైం అంత లేదు. అంటే మనం పెరుగు అదంతా ఎక్స్ట్రా వేసాం కదా, పెరుగు బిర్యానీ మసాలా. యాక్చువల్లీ దీనికి కిట్లో వచ్చింది సరిపోతుంది, కాకపోతే కొద్దిగా మసాలా బాగుండాలని చెప్పి వేసుకున్నా. బర్త్డే గిఫ్ట్ ఏంటి తెలుసా? నువ్వు నా కుకింగ్ ఎంజాయ్ చేస్తే నాకు చాలా లోపల నుంచి సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా. ఎందుకు చేయను రా, నీ కుకింగ్ ఎంజాయ్ చేయొచ్చు, అలా ఉంటుంది. అదేంటో గుర్తుపట్టండి, 2022లో చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఫైనల్గా రెస్టోర్ చేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశారు పబ్లిక్కి. ఇప్పుడు అది విత్ టికెట్ ఉందా వితౌట్ టికెట్ ఉందా నాకు తెలియదు, మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ అవ్వాలి. మనం పాసెస్ కూడా కొనుక్కోలేదు, సో ఇప్పుడు దొరుకుతుందో లేదో ఎంట్రీ తెలియదు, వెళ్ళి చూద్దాం పదండి. దిస్ ఇస్ ద ఫేమస్ నాట్రడామ్ కథీడ్రల్. ఇది ప్యారిస్లో ఒక చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మాన్యుమెంట్స్, ఐ థింక్ ఆఫ్టర్ ఐఫెల్ టవర్. సో ఇక్కడ పాసెస్ ఉన్నాయో లేదో, అసలు మనకు దొరుకుతుందో లేదో చూద్దాం రండి.
థ్యాంక్ గాడ్ ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంది. తొందరగా లైక్ జస్ట్ 5 minutesలో లోపలికి వెళ్ళిపోయాం. అండ్ నా బర్త్డేకి ఒక చిన్న ప్రేయర్ కూడా చెప్పేశాను. ఫెల్ సో పీస్ఫుల్ అండ్ గుడ్. సో నాటర్డామ్ కథీడ్రల్ నుంచి బయటికి వచ్చిన వెంటనే జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లో పక్కనే ఒక పబ్లిక్ పార్క్ ఉంది, లగ్జంబర్గ్ పార్క్ అని. చాలా బ్యూటిఫుల్ పార్క్ ఇన్ ప్యారిస్. సో కాసేపు అలా వెళ్ళి రిలాక్స్ అయ్యి లెట్స్ గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్. పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పార్క్స్ ఇక్కడ. సో ఇక్కడ కూర్చోవడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. లోకల్స్ ఇక్కడ చాలా హ్యాంగ్ అవుట్ చేస్తారు. అండ్ ప్యారిస్లో ఇట్ ఈస్ అ థింగ్ టు డూ దాట్ వాళ్ళ లంచ్ కానీ స్నాక్ కానీ ప్యాక్ చేసుకొని టేక్అవే తీసుకొని పార్క్లో కూర్చొని తినడం. ఇట్స్ అ వెరీ పరీజియన్ థింగ్ టు డూ. సో మేము ఎలాగో లోకల్స్లో బాగా బ్లెండ్ అయిపోతాం కాబట్టి మేము కూడా అదే చేయడానికి వచ్చాం. కూర్చోడానికి మంచిగా ఇలా చైర్స్ కూడా వేసేసారు. గజెబో ఇక్కడ ఏదో ఉంది బిల్లి, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇలా మొత్తం ఇక్కడ చైర్స్ ఉంటాయి గైస్, ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్లీ ఫ్రీ థింగ్ టు డూ ఓవర్ హియర్ ఇన్ ప్యారిస్. అక్కడ ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది కదా, అక్కడ పిల్లలు బోట్స్ వేస్తారు. ఆ బోట్స్ అలా వెళ్తూ ఉంటాయి. ప్యారిస్ ఫస్ట్ టైం వచ్చేప్పుడు టెన్షన్లో తిరిగావు, ఇప్పుడు నాతో ఉన్నావు. ఎలా ఉంది నీ ఫీలింగ్? నా పర్సనల్ బౌన్సర్తో వచ్చాను కదా ఈసారి, టెన్షన్. నేను మీషో కాల్ చేసింది నా బర్త్డే విష్ చేయడానికి, తను కూడా అదే చెప్తుంది, ఈసారి ఎందుకు టెన్షన్ పడతావు, నీ పర్సనల్ బౌన్సర్తో వచ్చావు కదా అని. ఇదిగో గైజ్ నా స్నాక్ రెడీగా ఉంది. నా డ్రింక్ ఇక్కడ వచ్చే లోపే అయిపోయింది. నేను ఒక చిన్న కాఫీ తీసుకుంటే అది ఫిల్టర్ కాఫీ ఇంత చిన్న కప్లో ఇచ్చారు. అంటే ఫిల్టర్ కాఫీ లాంటిది ఇక్కడ మాకియాతో అంటే చిన్న పోర్షన్లో వస్తుంది, దానికి కవర్ ఏం లేదు, తాక్కుంటూ వచ్చేసాను. ఇప్పుడు నా క్రెప్ తినబోతున్నాను. మన భాషలో చెప్పాలంటే ఇది దోశ. నెయ్యి దోశ ఎలా చేస్తారు, ఇది బటర్ అండ్ షుగర్తో చేస్తారు అంతే. ఇది యాక్చువల్గా దోశ పిండితో చేయరు ఆబ్వియస్లీ. ఇది కొద్దిగా ఆట ఎగ్స్తో చేస్తారు కాబట్టి నాకు కొద్దిగా ఎగ్ స్మెల్ వస్తుంది. బాతుగుడ్ల బిర్యానీ తిన్నావు ఈరోజు, దీనికి ఏమవుతుంది? ఎవరైనా చెప్పారా బాతుగుడ్లు అని? బాత్ వచ్చి నీకు చెప్పిందా? బ్రౌన్ తిన్నావు కదా ఈరోజు, అందులో కోడి ఫోటో ఉంది. చెప్పాను కదా నీకు, కోడి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి బాతు ఎగ్స్ తినండి అని చెప్తున్నారు. బాగుంది నీకు స్టోరీ. We were having such a chill time in the park. మధ్యలో బిల్లి గారు పద లేట్ అవుతుంది, హోటల్ వెళ్ళి రెడీ అయ్యి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి అని తొందర పెట్టారు. సో ఈ స్పెషల్ ఒకేజన్స్కి ముందు బుకింగ్స్ ఉంటాయి కదా, ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటో నాకు కూడా తెలియదు. సో ఛాన్స్ తీసుకోకుండా టైం వేస్ట్ చేయకుండా తొందరగా హోటల్కి వెళ్ళి రెడీ అయిపోయాను. ఎర్లీ డిన్నర్ అంటున్నారు, మరీ ఇంత ఎర్లీ ఏంటా అనుకున్నా. బట్ వెన్ ఐ సా వాట్ యూ విల్ గెట్ టు సీ సూన్, బయటికి పబ్లిక్లో అంతా చెప్పలేకపోయినా లోపల ఒక హ్యాపీ డాన్సే చేసేసాను అనుకోండి. దిస్ వాజ్ మై డ్రీమ్. నా లాస్ట్ ప్యారిస్ ట్రిప్లో ఇది మిస్ అయింది. సో ఇట్స్ సరియల్ దట్ ఇట్స్ ఫైనలీ హ్యాపెనింగ్. ఎర్లీ డిన్నర్ అన్నావు నువ్వు, నేను అనుకున్నాను ఇంకా బిర్యానీనే అడగలేదు, మళ్ళీ ఎర్లీ డిన్నర్ ఏంటి అంటే ఇంత పెద్ద సర్ప్రైజ్. లాస్ట్ టైం నీకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మొత్తం మనము తిరిగి రాద్దాం. ఓకే, అసలు ఇదేంటో చెప్పు. చెప్పడం ఎందుకు, మీరే చూడండి. కొంచెం La 8, ça part la 8. Thank you.
Hello, hi. Thank you. Vous avez le menu juste ici, the menu here, or on the pork. Oh, perfect. Thank you. Thank you. సో రెస్టారెంట్ క్రూజ్ ఇలా ఉంటుంది గైస్, చాలా బాగుంది. పెద్ద బోట్ అనమాట. ఓకే గైస్, మా ఆంథరైజ్ వచ్చేసాయి అండ్ సేలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి అక్కడ ఎంత మంచిగా కనిపిస్తుంది సేల్ వెళ్తుంది. నా ఆంథరైలో వచ్చేసి ఆస్పరేగస్ స్టార్ట్ ఉంది, దీని మీద ట్రఫుల్ ఉంది. మీకు గుర్తుంది కదా నాకు ట్రఫుల్ చాలా ఇష్టమని. అలాగే బిల్లి గారికి టమాటో మోజరెల్లా సాలడ్ వచ్చింది. అంత బాగుందా? చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆస్పరేగస్ చాలా ఇష్టం. దాంతో పాటు ఇది ఉంది కదా ట్రఫుల్ ఫ్లేవర్ అయితే నీకు తెలుసు కదా, చాలా మైల్డ్ ఉంది, స్పైసీగా లేదు, జస్ట్ ఫ్లేవర్స్ అంతే. ఎంత మంది ఉన్నారు, ఎంత నాయిస్ ఉంది కదా, కానీ నీతో ఉంటే అవన్నీ ఫేడ్ అవుట్ లో ఉంటుంది. నేను ఓన్లీ నీతో ఉన్నట్టే ఉంటుంది. ఫోటో సెషన్ జరిగింది, నెక్స్ట్ వాళ్ళకి జరుగుతుంది. బట్ ఫోటోస్ ఆ చార్జ్ ఎక్స్ట్రా. సో చూద్దాం, మంచిగా వస్తే తీసుకుందాం. హలో మేడం, ఎలా అనిపిస్తుంది మేడం? సవే సవా సవా అంటే ఏంటి అంటే ఫ్రెంచ్ లో వాట్సాప్. ఓ, మొత్తం వైబ్ స్టార్ట్ అయింది ఇక్కడ ఆల్రెడీ. ఇంతకు ముందు కొంచెం డల్ గా ఉంది. హలో, హాయ్. ఎలా ఉంది మేడం? మన ఫ్లేవర్స్ లాగా లేవు, చాలా బాగుంది, మ్యాచ్ అయింది, నాకైతే నచ్చింది. పన్నీర్ పప్పిని ఎలా ఉంది? ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఐఫిల్ టవర్ వ్యూ రాబోతుంది నీకు. ఐఫిల్ టవర్ సంథింగ్ ఇట్ గ్రోస్ విత్ యు గైస్. లైక్ స్టార్టింగ్ లో మీకు అనిపించవచ్చు, నాకైతే అనిపించింది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి ఇదే నా ఐఫిల్ టవర్ అన్నట్టు అనిపించింది. బట్ వన్స్ యు కీప్ సీయింగ్ ఇట్ అండ్ గ్రోస్ ఆన్ యు. అండ్ ఇప్పుడు ప్యారిస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ రాబోతుంది. To you, happy birthday to you, happy birthday to you. Ashita, happy birthday to you, happy birthday to you, happy birthday to you. Woo! Thank you. Happy birthday, Moki. Thank you so much. Happy birthday.
ఉంటుందిరా అన్ని విషయాల్లో కొంచెం కొంచెం అలా. లాస్ట్ టైం కూడా ఇలాగే టస్కనీలో అందరితో నాతో విష్ చేయించాం. సరే కూడా అందరూ విష్ చేశారు, అందరూ చేశారు. నిజంగా నువ్వు చెప్పావు కదా మనం కేబీఆర్ గల్లీలో కేక్ కటింగ్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి ప్యారిస్ లో సెయింట్ బోట్ క్రూజ్, మై గాడ్ ఇంత లాంగ్ జర్నీ ఉంది బిల్లి. ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటే ఏం ఎంజాయ్ చేసాం, లైక్ ప్రతి ఒక్క బర్త్డే మనం చాలా సెలబ్రేట్ చేసాం, స్పెషల్ గా సెలబ్రేట్ చేసాం. చాలా లైక్ హార్ట్ ఇస్ ఫుల్ అంటారు కదా, అలా అనిపిస్తుంది నాకు. చాలా చాలా హ్యాపీగా. ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. నాకైతే చాలా చాలా స్పెషల్ ఫీలింగ్ వచ్చింది ఈసారి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను నీకే థ్యాంక్ చేయాలి. ఈసారి నా బర్త్డేకి వెళ్తున్నాం, ప్రామిస్. నీ బర్త్డేకి వెళ్దాం ట్రిప్. అంటే ఈ వీడియో దీంతో క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. అండ్ మీ విషెస్ నాకు చాలా ప్రెషియస్గా ఉంటాయి. చాలా మంది విషెస్ పంపించారు. అందరికీ రెస్పాండ్ అవ్వలేకపోయినా కూడా పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ have just been with me throughout the journey. So that's all. See you in another fashion video. Very